హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ఫుల్ కుకింగ్. ఈరోజు నేను మీకు చల్లగా ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఎంత టేస్టీగా ఉంటుందో అంతే హెల్దీ కూడా. ముందుగా మిక్సీ జార్లోకి 2 కప్పుల వరకు కట్ చేసుకున్న కొబ్బరిని వేయండి. ఒకసారి అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు నీళ్ళని పోసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని మనం గ్రైండ్ చేసిన కొబ్బరి నుండి కొబ్బరి పాలను ఫిల్టర్ చేసుకోండి. కొబ్బరి నుండి కొబ్బరి పాలను పిండేసిన తర్వాత మరొకసారి ఈ తురుముని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు నీళ్ళని పోసి మరొకసారి గ్రైండ్ చేసి రెండోసారి కొబ్బరి పాలను ఫిల్టర్ చేస్తే మొత్తం 3.5 కప్పుల వరకు కొబ్బరి పాలు వచ్చాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 2 పొట్టు తీసి కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, 2 అరటిపళ్ళు, 10 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకున్న 2 బాదాంలు, 4-5 కాజులు, 2 ఖర్జూరాలను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పొడి లేదంటే బెల్లం తురుము, అలాగే 3 కప్పుల కొబ్బరి పాలను పోసి ఒకసారి బాగా కలుపుకోండి. మీరు ఒకవేళ బెల్లం తురుముని యూజ్ చేస్తే ఒకసారి గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, తయారు చేశాక కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే టేస్టీ మిల్క్ షేక్ రెడీ. ఈ మిల్క్ షేక్ ఎంత టేస్టీయో అంతే హెల్దీ కూడా.